ఇడుపు కాగితం అంటే ఏంటి? దాన్ని ఎట్లా చూస్తారు మీరు? సే ఇడుపు కాగితం అనేది తెలంగాణలో ఒక భార్యాభర్తల మధ్యలో ఏదైనా పంచాయతీ అయ్యి పెళ్ళి అయిన తర్వాత విడిపోయేటందుకు రాసుకున్నటువంటి ఒక అగ్రిమెంటు. ఓకే, అది ఏ పల్లెలో అయినా కానీ తెలంగాణలో ఎవరైనా చదువు వచ్చిన వాళ్ళను రాని వాళ్ళను ఎవరితో మాట్లాడినా ఇడుపు కాగితం అంటారు. ఈవెన్ తెలంగాణ పంచాయతీ కాడికి వస్తే కూడా ఆంధ్రాలకు మనకు ఇడుపు కాగితం అయిపోయింది కదా అని లెక్కలే మాట్లాడుకున్నారు అంతా. ఇక అయిపోయింది వాళ్ళకి మనకేం పంచాయతీ లేదు కదా అనే లెక్కల ఈ ఇడుపు కాగితం ముచ్చట కూడా నెహ్రూ ఎప్పుడో ఖలీల్వాడి గ్రౌండ్ నిజామాబాద్లో एक मासूम लड़की से एक नटखट लड़के के साथ शादी किया जा रहा है, चली तो चली नहीं तो కబీ బీ తలాక్ లే సక్తే అని. ఈ తలాక్ అంటే నెవరు అప్పుడే చెప్పినట్ట కదా, ఇడుపుకాయ ఎప్పుడంటే అప్పుడు తీసుకొచ్చట కదా, పడకుంటే ఇడుపుకాయని తీసుకొచ్చట కదా అని చెప్పని. సో ఇది సామాన్యమైన పల్లెలలో ప్రతి దగ్గర ప్రతి ఒక్కొక్కరికి ఆడల మొగలకు అందరికీ నోట్లో నాలుకల మీద ఆడే ఒక పదం అది. దాని మీద ఇంత వ్యంగ్యంగా తీసుకొని ఇది ఒక ఆధిపత్యం చెలాయించే లెక్కల ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా చాలా పదాలు ఇక్కడ మనకు అర్థం కావు. వాళ్ళు భోజనం చేశారా అని మాట్లాడుతున్నాడు. ఈ చేశారా ఏంది, దీర్ఘమైంది, నీకేంది, ర్యాట్ క్యాట్ బ్యాట్ అని ఇంగ్లీషైజ్డ్ ఎడ్యుకేషన్తో మీకు వచ్చిన మేమేనాడు మేము అవి అవహేళన కావచ్చు, ఇన్సల్టింగ్ ఎప్పుడు మేము మాట్లాడలే కదా. అసలు మా పదాలే మర్చిపోయేటట్టు చేసిరు కదా, అసలు మా వర్షాలు కూడా మర్చిపోయేటట్టు చేసిరు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకాడికి వస్తావా మరువకు మామయ్య అని చెప్పని పాట, మామయ్య అనే పాట. మామలకు అంటే అక్క బిడ్డలను చెల్లె బిడ్డలను అంటే చేసుకునేటువంటి ఆ సంస్కారాలు అక్కడున్నాయి. ఇక్కడ మన దగ్గర వాళ్ళ కాలు ముక్తం. తండ్రి తర్వాత తండ్రి ఎవరంటే మేనమామ. ఓకే, సో నువ్వు నీ సినిమాలతో అవన్నీ తీసుకొచ్చి పెట్టినావు. కానీ మా ప్రాంతంలో ఇక్కడ బావయ్యో ఒక్కసారి చూసిపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా, సిన్నోని సూపంలో మీ నోట ఆచరణం ఒకసారి. బావయో ఒక్కసారి చూసిపోవా, బావయో నీ తోడుగుంట దోల్కపోవా, చిన్నోని సూపులల్ల నీ రూపం చూసుకొని, సంటిదాని సూపులల్ల నీ రూపం చూసుకొని, ఇట్లుంటది. పటేలోన్కి పోలీసోన్కి గండు మెండై చూస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి పోరాటాలను భర్త పోయి ప్రజల గురించి కొట్లాడుతుంటే నేను కూడా నీ వెంబడి వస్తా అని చెప్పని. తిన్నా తినకున్నా గాని ఉన్నా లేకున్నా గాని ఇజ్జతి నిలబెట్ట నీకి ఇంట్లో ముడుసుకొని పన్నం, బావయో నీ తోడుగుంట దోల్కపోవా, బావయో నీ తోడుగుంట దోల్కపోవా. ఇట్లా అంటే ఇక్కడ వరుసలు ఇక్కడ బావలను మర్దళ్లను అది అంటే ఆ సాహిత్యము పోరాటాలతోని ప్రజా సమస్యలతోని మొత్తం ఇమిడి ఉన్నటువంటి వాటి ఇక్కడ నువ్వు ఆ వరుసలే మార్చేయాలి. తెలంగాణలో కూడా అది పక్కకు పడేసి మన నీ మేనమా పిల్లలను కాకుండా అక్క బిడ్డలను కూడా పెళ్లి చేసుకునే కాడిదాకా తీసుకొచ్చారు కదా. అట్లా నీ వరుసలు ఇప్పుడు నేను తెలంగాణలో ఎట్లా అంటే వాళ్ళ సినిమాలలో ఎట్లా పెట్టారంటే ఇప్పుడు మన దగ్గర నాయన తమ్ముని ఏమంటాం, చిన్న ఆయన అంటాం. బాపు తండ్రిని బాపు అంటాం, బాపు తమ్ముని చిన్న బాపు అంటాం, కాక చిన్న ఆయన చిచ్చా ఇవి మన దగ్గర అంటాం. వాళ్ళక్కడ బాబాయ్ ఎక్కడిది అసలు ఇక్కడికి. ఇప్పుడు మన దగ్గర కూడా బాబాయ్ అనకుడి తప్పు, తెలుగు తప్పు అనే కాడికి వచ్చింది. అంటే ఇప్పుడు నాయన చిన్నాయన పెదనాయనల నాయన తర్వాత నాన్నని చూసుకున్నట్టుగా ఆ పదాలల్లనే ఆ ప్రేమ ఉంటుంది. అట్లా చిన్నమ్మ, అమ్మ, చిన్నమ్మ, చిన్ని ఇక్కడ ఉంటాయి. అక్కడ పిన్ని ఆడ వాడతారు. కానీ ఇవాళ ఇక్కడ కూడా పిండిలన్న కాడికి తీసుకొచ్చి పెట్టారు. మన సినిమాలలో కంప్లీట్గా వాళ్ళ భాషను డామినేట్ చేసి తీసుకొచ్చేసి జీవన విధానంలో కూడా ఇక్కడ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్ వచ్చింది 1952లో. ఈడ తిండే వేరు కదా. ఇప్పుడు మొత్తం నువ్వు ఏడ చూసినా కానీ ఇడ్లీ సాంబార్లో తీసుకొచ్చి పెట్టిండు. అదే చూపించుకొని అసలు మీకు తిండే లేదురా బాయ్ మేమే చూపించినాం. మొక్కజొన్న గట్క, తైదలు, ఉలువలు, గుడాలు ఎవరి ఇళ్ళలో పోతే మర్చిపోయినారు. పెసర గారెలు, పెసరట్లు, తొక్కులు ఇక్కడ. తర్వాత ప్రతిది కూడా ఇప్పుడు అదే ఇప్పుడు సల్ల ఉంది కదా మన దగ్గర, సల్ల అంటాం. వాడేమో గజ్జి లేచినంలోక మజ్జిగ. ఈ మజ్జిగ ఏందిరా నైనా, మజ్జిగ గజ్జిగ అని టీవీలో వస్తుంటే మజ్జిగ పట్టుకరా అండి. ఈ మజ్జిగ పట్టుకొచ్చలేదురా, గజ్జి పట్టుక తారా ఇవ్వడన్నా అని చెప్పాను పెద్దవాడిని అడిగిండు మా ముసలాయనే. అరే అట్లా కాదే, మన సల్లినెవరు ఇది ఎక్కడ కదా సల్ల, మన సల్ల పెరుగును గజ్జి లెక్క మజ్జిగ చేసినారా అనే సాహిత్యం కూడా మనం ఇక్కడ వాడుకునే పరిస్థితి తెలంగాణలో ఉండే. సో ఇప్పుడు మన పదాలు పల్లె పదాలను అంటే వాళ్ళ ఆధిపత్య అహంకారం ఎట్లా ఉందంటే మన భాష మీద దాడి చేస్తున్నారు, బతుకు మీద దాడి చేస్తున్నారు. సో ఆ దాడిని తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత లాస్ట్ 10 yearsలో దాని సైడ్ కొద్దిగా హోంవర్క్ జరిగేది ఉంటే ఏం కాకపోవు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మొత్తానికి సర్వనాశనం చేసి వదిలిపెట్టేసిండు. ఇప్పుడు డైరెక్ట్ ఏం లేదు,
వాళ్ళ వాళ్ళ ఒక బ్రోకర్ ఏజెంట్ ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు అన్నట్టుగానే చేసి తెలంగాణని ఏలుతున్నారు. ఇది ఆ పదం గురించి ఇది ఒక పదం గురించి కాదు, మహానాడు కాడికెళ్ళి మొదలైంది పంచాయతీ అంతా. అక్కడ మహానాడులో తెలంగాణ పదము గురించి అని మాట్లాడి లేదు అని చెప్పేసి కూడా మీ తెలంగాణ మాజీ ఎమ్మెల్యే బక్క నరసింహులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమై. త్రిలింగాల నేల ఇది. ఆ త్రిలింగాల నేల తెలుగు అయింది, తెలంగాణ అయింది. అసలు తెలుగు తల్లి తెలంగాణ తల్లి మాది, మీది ఆంధ్ర మాత. మీకు తెలుగుకు సంబంధం లేదు, మీకు తెలంగాణకు దీనికి సంబంధం లేదు. మీ వాళ్ళే చెప్తున్నారు ఈ భాష ఇక్కడిది మంచి భాష అని చెప్పని. మీవన్నీ మొత్తం కాపీ కొట్టిన కాపీ పేస్ట్ కథలు మీ అన్ని. ఇప్పుడు అట్లా అంటే ఇక ఆంధ్రలో మొత్తం ఇట్లా అన్నాడని చెప్పని. ఎవడోడైతే ఇట్లా మాట్లాడుతున్నాడో వాళ్ళ గురించి తెలంగాణ పదము లేదు డిక్షనరీలో అని చెప్పి ఎవరు మహానాడు మీటింగ్లో మాట్లాడుకొని మహానాడు మీటింగ్లో మాట్లాడతాడు. ఆడ చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఒక పాలిట్ బ్యూరో మెంబర్ మాట్లాడతాడు. అదే వేదిక మీద లోకేష్ అంటే అని చెప్తాడు, అండమాన్లో పార్టీ పెడతాము, పార్టీ ముందుకు పోతుంది, తెలంగాణలో ఒక పార్టీ ముందుకు పోతుందని ఆయన ఆడ చెప్తాడు. ఈడనేమో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టాము, ఈయన సంకలెగరేస్తాడు ఇక్కడ రేవంత్ రెడ్డి. కాదంటే ఓనన్నా లేదు మూసిలేసి తొక్కుతా అంటాడు. ఇక అంటే చూడు వాళ్ళ కథలు ఎట్లున్నాయి చూడు. ఇవన్నీ చూసి ఇక నన్ను ఎవడు అడిగే మునగాడు ఎవడు ఉన్నాడని వాడు నీ అయ్యే జాగిరా అని ఓడంటాడు. పవన్ కళ్యాణ్ అంటాడు అయ్యా జాగిరా అని మాట్లాడతాడు. అక్కడితో ఆగలే. తెలంగాణ వాదము మన ప్రాంత అస్తిత్వం గురించి మాట్లాడితే ఉగ్రవాదం అని మాట్లాడతాడు, పాస్పోర్ట్లు కావాలంటాడు. ఇది ఎక్కడ కథ? అదే తెలంగాణ అస్తిత్వం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. తెలంగాణ అస్తిత్వం అంటే ఏంటి? మరి ఎవరు పడితే వాళ్ళు గతంలో లేనిది కూడా గత 10 ఏళ్ల నుండి లేనిది ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలో ఎవరు పడితే వాళ్ళే అవాక్షవాకులు వేలుస్తున్నారు. మొన్న మనం చూసిన జబర్దస్త్ మహేందర్ కూడా ఇక్కడ తెలంగాణలో ఆస్తులు కొనే దమ్ము ఉందా ఆంధ్రలోది అని చెప్పేసి కూడా ఆయన కూడా మాట్లాడుతున్నాడు. మరి దీని అంటే ఏముంది, ఏం దాగింది? నేను ఒకటే ఇప్పుడు ఆ మహేందర్ అంటే ఎవరో మాట్లాడిన జబర్దస్త్ ఆడి తెలియదు నాకు, ఎవరో అతను ఎవరో కూడా తెలియదు. కానీ అంటే అటువంటి వాడు కూడా హౌలా పాత్రలు వేసేటువంటి వాడు కూడా మాట్లాడే స్థాయికి వచ్చినట్టే. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నువ్వు ఎవరెవరు ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు జర లిస్ట్ ఇరవై. ఎవడెవడు ఆడికెళ్ళి పైసలు పట్టుకొచ్చుకొని ఇక్కడ దందాలు చేసినో చూపి, ఎవరైనా పర్వాలేదు. నేను చెప్తాను, నువ్వు 100 మంది లిస్ట్ 100 మందిలా అట్లీస్ట్ కాదు కొంటమాకొన కాదు, నువ్వు ఇచ్చే 100 మందికి 100 మంది జైళ్ళలో పోయేటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళే ఉంటారు. ఆడికెళ్ళి నీకు బతకటానికి ఇక్కడికి వచ్చారు. నీ దగ్గర బతుకుంటే నువ్వు ఆడనే ఉంటుండే కదా ఆంధ్రాలా. మీరు బతకటానికి ఇక్కడికి వచ్చి మా మీద యజమాయిషి చేసి మీ పాలకులు ఉన్నారు కాబట్టే ఒక్కొక్కడు బ్యాంకులను ముంచిండ్రు. చరిత్ర మస్తు చాలా పెద్ద ఉన్నది. లంగ కథలు, భూముల కబ్జాలు చేసిండ్రు. ఈ పెద్ద మాఫియా నా కొడుకులు మొత్తం అక్కడికెళ్ళి వచ్చిన కొడుకులే. దాంట్లో మనోళ్ళు కూడా ఇక్కడ కొంతమంది వాళ్ళు కూడా సహకారం చేసి చేయలేదని కాదు. ఇలా నారాయణ శ్రీ చైతన్య ఏంటి, పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు వచ్చి పెట్టిన ఏంటిది, అన్ని గవర్నమెంట్ దాంట్లో నుండి దొంగతనాలు చేసి బయటకు వచ్చి వాడు పెట్టుకున్న ఇవన్నీ. ఎవరు చెప్పు నాకు ఒక 10 మంది. ఇప్పుడు సినిమా వాళ్ళకి తీసుకుందాం చెప్పగానే ఫస్ట్ సినిమా వాళ్ళు అంటారు కదా. అందరు ఇక్కడ తెలంగాణ భూములు వాళ్ళకు పుణ్యానికి ఇచ్చినాయి కదా, భూములంతా స్టూడియోలు పెట్టుకోనరా నాయన అని. నాగేశ్వరరావు అంటోనికి ఇచ్చే, ఎన్టీ రామారావు అంటోనికి ఇచ్చే, అందు ఎవరికి ఇయ్యంది ఎవరికి, రామానాయుడికి ఇచ్చే, రాఘవేంద్రరావులకి ఇచ్చే, అందరు వాళ్ళకే ఇచ్చారు కదా. తెలంగాణలోకి ఎవరికి ఇచ్చారు చెప్పండి? వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడితే మన ప్రభాకర్ రెడ్డి పేరు తీయరు, పైడి రేపు జయరాజు పేర్లు తీయరు, సుక్క సత్తయ్యల పేర్లు తీయరు. వాళ్ళకి ఏమైనా ఇచ్చిర్రా? మరి ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సుక్క సత్తయ్య ఆయనకేమైనా ఒక 5 ఎకరాలు ఇచ్చి నువ్వు డెవలప్ చేయని ఆయన ఇచ్చిరా? నువ్వు మొత్తం మనోళ్ళకి ఏం లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఈవెన్ మీడియా హౌసెస్ పెట్టిన వాళ్ళు కూడా 30-30 సంవత్సరాల కింద ఎవరెవరు గ్యాస్ సిలిండర్లు వేసిన వాళ్ళు ఛానల్ పెట్టిరు, పెద్ద మీడియా సంస్థల యజమానులు అయినారు. గ్యాస్ సిలిండర్లు వేసిన వాళ్ళు, డ్రైవర్లుగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళ గురించి నువ్వు చెప్పేది. ఎవడో చెప్పు, నీ లిస్ట్లో చెప్పు. ఎవడోడు ఎవనెవన అవును మరి పచ్చళ్ళు అమ్ముకునేటోడు రామోజీరావు 3 చెర్లను కబ్జా చేసిండు. ఆయన కూడా పెద్ద మనిషి. మీకు కరోడ్పతిలా మొత్తం జైల్లో పోతారు. నా అసంటోడు కనుక వచ్చేది ఉంటే ఇటువంటి వాళ్ళ మీద మొత్తం అసలు ఎంక్వైరీ చేస్తాం, కంప్లీట్గా ఎంక్వైరీ చేసి నీ లిస్ట్ ఏంద్రో ఈరాబాయ్ అని చెప్పని అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఏం చేసారు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు. నీ దగ్గర ఉంటే నువ్వు వీడికెందుకు వస్తావు నాయన? నీ దగ్గరనే పెట్టుకుంటావు కదా. నీ కాడ అడక తినే బతుకున్నది కాబట్టి ఇటువంటి వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడక తినే స్థాయికి తీసుకొచ్చి పెట్టిరు ఈ కొడుకులంతా. సో అది ఈ ఆధిపత్యం మన వనరుల మీద దోపిడీ చేశారు. భాష మీద ఒకటే కాదు, మన వనరుల మీద, మన ఉద్యోగాల మీద, కంప్లీట్గా అన్నిటి మీద. ఇది అనేది ఏం లేదు కదా. వాళ్ళు చేసిన అన్ని బ్లాక్ దందాలు మొత్తం. ఈ బ్లాక్ దందా కానీ వచ్చి ఇయ్యాలొచ్చి కొనే దమ్మున్నది ఆట, కొనే దమ్ము. పోనీ నీకు ఉంటే నువ్వు అక్కడికే పోరా, నువ్వు ఆడ బతకడం నీకు ఉంటే నువ్వు ఆడిపో. ఉన్న వాళ్ళందరూ కూడా ఆడిపోరు. ఈడెందుకున్నారు? వద్దురా నాయన అంటే వచ్చి నువ్వు ఇంకా కూర్చొని ఇడుపు కాగితం అయిపోయింది పోరా అంటే లే నాకు మంచిగా కాలేదు ఇడుపు కాగితం, నువ్వు నాసి పట్టుకొచ్చినావు ఆడికెళ్ళి. ఇక్కడ నాసులు పట్టుకొచ్చింది ఇడికెళ్ళి
ఎవడు పట్టుకరాలి కదా, భూములు పట్టుకొచ్చిరా మేమే డెవలప్ చేసినాం హైదరాబాద్ను, తెలంగాణలోకి ఎక్కడిది అని చెప్పేసి కూడా కొంతమంది పెద్ద నాయకులు మాట్లాడిన మాటలు మీకు కూడా తెలుసు కదా. ఈ హైదరాబాద్ మొత్తం మేమే డెవలప్ చేసినామని చెప్తారు. మాతోటే మేమే వ్యాపారాలు పెట్టుడు నేర్పినాం, మేమే ఎట్లా కంపెనీలు పెట్టాలని నేర్పినాం, ఎట్లా మేము ఇక్కడ ఫుడ్ వండుకొని తినాలని కూడా నేర్పిన రోజులు ఉన్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన మాటలు మనం చూసినాం గతంలో. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో మన రేవంత్ రెడ్డి గారు సముద్రాన్ని కనిపెట్టిరు, తెలంగాణ చుట్టూ సముద్రం కనిపెట్టారు. యాడనో మన కిరకలే చంద్రబాబు నాయుడు కనిపెట్టిన సముద్రంలా, రేవంత్ రెడ్డి కనిపెట్టిన సముద్రంలో చంద్రబాబు నాయుడు ఈత కొట్టుకుంటూ వచ్చి కొలంబస్ ఎట్లయితే ఆయన అమెరికాలు కనుక్కున్నాడో ఇట్లా అన్ని కనుక్కున్నాడో దీవులను కనుక్కున్నాడో, ఈయన పాపం తెలంగాణను కనుక్కొని ఇక్కడికి వచ్చి ఈడ చార్మినార్ ఆయన్నే కట్టిండు, హైకోర్టు ఆయన్నే కట్టిండు, మా ట్యాంక్ బండ్ ఆయన్నే కట్టిండు, మా అసెంబ్లీ ఆయన్నే కట్టిండు, గండిపేట ఆయన్నే కట్టిండు, ఇవన్నీ ఆయన్నే కట్టిండు. మొత్తం ఇక్కడికి వచ్చి అవన్నీ ఈ కట్టడాలన్నీ ఆయన్నే కట్టిండు. కనుక పాపం ఇప్పుడు హైటెక్ సిటీలో బంగ్లా కట్టి హైదరాబాద్ అంతా ఆయన్నే కనిపెట్టి చేసిన అనేది అభిప్రాయం జనంలో కూడా తీసుకుపోతారు. ఇప్పుడు కొత్త విగ్రహాలు పెడతారు కదా, రేపు తెలంగాణలో ఎవరినైనా అంటే వీళ్ళే కదా ఎన్టీ రామారావు గొప్పోడు, తెలంగాణలో ఎవరు లేనేలేడు అన్నట్టుగా వీళ్ళ విగ్రహాలే, రోషయ్య విగ్రహాలు, ఇటువంటి వాళ్ళ విగ్రహాలే చూసుకుంటాం మురవాలి. మీరు అన్నట్లనే సాయుధ పోరాటంలో ఎంతమంది అమరులు అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రం ఇక్కడ హైదరాబాద్ ఏర్పడింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి చెన్నై నుంచి ఇక్కడ రావడం జరిగింది, మద్రాసు నుంచి. సో మరి ఇక్కడ ఉండే ఇప్పుడు సాక లైలమ్మనే కావచ్చు, లేకుంటే దొడ్డి కొమరయ్యన కావచ్చు, తూర్య బాజుకైనా కావచ్చు, వీళ్ళు ఎందుకు ఆంధ్రలో పెట్టి ప్రచారం చేయలేకపోతున్నారు? తెలంగాణ ఎందుకు ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు ఎందుకు నోరు మెలపలేకపోతున్నారు? తెలంగాణ వాదులు బానిసలు అయి ఉన్నారబ్బా తెలంగాణ రాజకీయ నాయకులు. ఆంధ్ర పాలకుల, ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల చేతులలో, ఆంధ్ర రాజకీయ వ్యవస్థ చేతులలో బానిసలై ఉన్నారు. ఇది నిజమైన తెలంగాణ వాదులు కాదు. వీళ్ళు నిజమైన స్ట్రగుల్కి వెళ్ళి వచ్చి నిజమైన అస్తిత్వాన్ని కాపాడాలనే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ రాజ్యంలో లేరు, పాలకులు కాలేదు. ఆ లోటు ఉన్నది. నిజమైన తెలంగాణ ఇంకా రాలేదు. నిజమైన తెలంగాణ వచ్చే వరకు ఈ కొట్లాట జరుగుతుంది. రైట్, చివరిగా చెప్పండి, రేవంత్ రెడ్డి మాత్రం మూసి పక్షాలను చేస్తా అని చెప్తున్నాడు. ఎవరు వచ్చినా కానీ తొక్కించుకుంటా మూసిలు వేయడమే అని చెప్పేసి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చెలక దుబ్బరగాన్ని మాట్లాడతారు, ఊర్లో పంటే తుపాకు రావాలని ముచ్చట్లు అవన్నీ. ఇప్పుడు ఎవడు వచ్చింది ఆడికి, నువ్వు తాట మట్టి తీసినోని కాదా, మన్ను కాదా, ఆ ఉన్న గుడిసెలు గులగొడుతుండాడా? జనం నిన్ను ఉంచుతారో ఉంచరో, జనం నిన్ను ఎట్లా తొక్కుతారో రేపు ఎలక్షన్లు వచ్చినాక తెలుస్తాయి. నువ్వు ఏ పాతాళానికి పోతావో, ఎన్ని తాడి చెట్ల లోపలికి నువ్వు పోతావో, నీ చరిత్ర పోతుందో. ఈ మాటలతోనే ఆయన చరిత్రహీనుడు తయారు కాబోతున్నాడు రేవంత్ రెడ్డి. ఉట్టిగా ఊకదుంపుడు మాటలు అక్కడక్కడనే ఉంటే స్పాంటేనియస్ కానీ ఏదో వస్తుంది పిచ్చి పిచ్చి మాటలు. ఇంతకుముందు తొండల భాష మాట్లాడేది, అనంగా తొండలు మరిచిపోయాడు, లాగులో తొండలు మరిచిపోయి ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే తొక్కుకుంటూ వచ్చినా ఏందో తొక్కేది రేపు జనం చూపిస్తారు. థ్యాంక్ యూ.